రాష్ట్రంలో రాజ్యాంగ హననం అంటూ వీళ్ళు గవర్నర్కి వెళ్ళి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి కేటీఆర్ గతంలో గవర్నర్ గురించి ఏం చెప్పిండో ఒకసారి మా మిత్రుడు సందీప్ ఠాకూర్ చెప్పడం జరిగింది. ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది, ఒకసారి అది చూద్దాం. మరి గవర్నర్ వ్యవస్థ కూడా బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. మరి అవి ఎందుకు ఉండాలనో, అవి ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏందో దేశానికి? ఎందుకంటే మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఏమో, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఏమో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు. గవర్నర్లు ఎవరు ఎన్నుకున్న వాళ్ళు? మరి గవర్నర్ అనే పోస్ట్ ఇప్పుడు అసలు గవర్నర్ అనేది ఏముంది? ఇవాళ భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటాయి, ముఖ్యమంత్రి ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు. గవర్నర్ అనే పదవికి ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఏమైనా అర్థం ఉండే, ఎందుకంటే ఆనాడు పైన వైస్రాయ్ ఉండే, కింద గవర్నర్ ఉండే, వాళ్ళు సంభాషించుకుంటారు. మరి అయితే ప్రధానమంత్రి ఆయన పేరు ఏమైనా వైస్రాయ్ మార్చుకోవాలి, లేకపోతే ఇక్కడ గవర్నర్ని ఎత్తేయాలి, ఏదో ఒకటి చేయాలి. గవర్నర్ గురించి ఈ మాటలు మాట్లాడాడు ఈ డ్రామారావు. ఇప్పుడు అదే గవర్నర్ పోయి కలిసి రాజ్యాంగ హననం చేస్తామని చెప్పేసి రాజ్యాంగాన్ని కాపాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ దద్దమ్మ గవర్నర్ అనేటువంటి పొజిషన్ రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఒక వ్యవస్థ గవర్నర్గిరి అనేది. అలాంటి గవర్నర్ని అవమానించినటువంటి ఈ ఒక వేస్ట్ గాడు ఈరోజు మళ్ళా వెళ్ళి అదే గవర్నర్ కలిసి రాజ్యాంగాన్ని హననం చేస్తారని చెప్పేసి చెప్పడం ఏదైతుందో, ఇలాంటి తీరు మనం చూస్తూ ఉంటే వీళ్ళను కడిగి పారనిపిస్తుంది. సిగ్గుండాలి కదా కొంచెమైనా, సిగ్గుచేరం లేకుండా ఈ విధంగా వీళ్ళు నంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. బుద్ధి లేకుండా, కనీస అవగాహన లేకుండా, ఏదో 4 ఇంగ్లీష్ బుక్లు వచ్చు కదా అనేటువంటి కొనలో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కేటీఆర్ వీళ్ళంతా కూడా మళ్ళీ దానికి సబితా ఇంద్రారెడ్డి గారిని ముందు పెడతా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఇబ్బంది వస్తే దాంట్లో సబితా ఇంద్రారెడ్డి ముందు పెట్టి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. గతంలో గవర్నర్ గిరిని, గవర్నర్ వ్యవస్థ విమర్శించినటువంటి కేటీఆర్ ఈరోజు అదే గవర్నర్ని పోయి కలిసి రిక్వెస్ట్ చేస్తున్నారంటే వీళ్ళ తీరు ఎలా ఉంది అంటే, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం దీనిలా ఇంకొకలాగా ఇలా బిహేవ్ చేస్తూ ప్రజలను మోసం చేయడమే కదా. నిరుద్యోగుల విషయాలు కూడా అదే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో నిరుద్యోగులు పట్టించుకోలేదు. ప్రవళిక అనేటువంటి నిరుద్యోగి చనిపోతే అది ఉద్యోగం కోసం చనిపోలేదు, ఆమె లవ్ ఫెయిల్యూర్లో చనిపోయింది అని చెప్పేసి చెప్పినటువంటి దుర్మార్గుడు ఈ కేటీఆర్. సిగ్గుశరం ఉండాలి కదా వీడికి. అని ఇప్పుడేమో నిరుద్యోగులు రెచ్చగొడతా ఉన్నాడు, వాళ్ళకి అండగా ఉంటామని అన్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు అండగా ఉండాలి నాయనా? అందుకే నాకు బూతులు వస్తూ ఉంటాయి వీళ్ళని తిట్టాలంటే. వాళ్ళు అధికారంలో ఉంటే అధికార మదం తోటి ఈరోజు బిహేవ్ చేసిరు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ప్రజలు గుర్తొస్తూ ఉన్నారు. వీళ్ళను తన్ని ధర్మాలే, మామూలు తన్నద్దు వీళ్ళని. అందుకే నిరుద్యోగులు చెప్తాను, వాళ్ళని తన్నండి, వాళ్ళని తరిమి కొట్టండి, మీ యొక్క ప్రాబ్లమ్స్ ఈజీగా ఈ ప్రభుత్వం సాల్వ్ చేస్తుంది. అది చేయకుండా వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ఉద్యమాలు చేస్తా అంటే కుదరదు. కేటీఆర్ సిగ్గుండాలిగా కొంచెమైనా. గతంలో ఏం మాట్లాడినావు గవర్నర్ గురించి, గవర్నర్ వ్యవస్థ గురించి, ఇప్పుడేం మాట్లాడుతున్నావు? గవర్నర్ వ్యవస్థ అనేది రాజ్యాంగాన్ని కాపాడేది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజ్యాంగానికి విరుద్ధంగా పోయినప్పుడు గవర్నరే దాన్ని సరిచేసేటువంటి బాధ్యత తీసుకుంటుంది. అది కూడా తెలియకుండా సోయిలేనటువంటి చాతగా దద్దమ్మ మాట్లాడుతూ ఉంటావు.